ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము. ద లార్డ్ ఈస్ గుడ్, ఏ స్ట్రాంగ్ హోల్డ్ ఇన్ ద డే ఆఫ్ ట్రబుల్. నహూము గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాక్కెళ్ళ విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ వాక్యం చిన్న వాక్యం మాత్రమే, కానీ ఇందులో ఒక విశ్వాసికి తన జీవితానికి సరిపడే ధైర్యం, కాపాడే దేవుని స్వభావం మరియు విశ్వాసానికి బలమైన పునాది అందులో ఉన్నాయి. యెహోవా ఉత్తముడు, అది దేవుని స్వభావం. ఆయన ఎల్లప్పుడూ ఉత్తముడే. కీర్తనాకారుడు అంటాడు, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనండి అని. మనము ఎరిగిన మనుషులు, మనము కలిసేటటువంటి అనేక మంది కొన్నిసార్లు మారిపోతారు. మంచివాళ్లే అయినా పరిస్థితుల ప్రభావం చేత పరిస్థితులు మారిపోతుంటే వారు కూడా మారిపోతారు. అనేక ప్రభావాలు వారిని ఒత్తిడి చేసినప్పుడు ఒత్తిడికి లొంగిపోయి కొన్నిసార్లు మరేవో కారణాలకు కాంప్రమైజ్ అయిపోయి వారి స్వభావాలు, వారి ప్రవర్తన మారిపోతూ ఉంటుంది. దేవుడు మాత్రం మార్పు లేని దేవుడు. అతడు మంచి దేవుడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. నేను మార్పు లేని దేవుడను అని స్వయంగా మాట్లాడుతున్న దేవుడు ఆయన. ఈ మాట మనలో ఒక దృఢమైన విశ్వాసాన్ని కలిగిస్తుంది. మన జీవితంలో జరిగే ప్రతి విషయం కూడా ఆయన నియంత్రణలోనే ఉంటుంది. ఆయన అనుమతి లేకుండా మన జీవితంలోనికి ఏమీ రాదు. ఈ వాక్యములో 2వ మాట శ్రమ దినం. శ్రమ దినం అనే పదం బైబిల్లో చాలా ప్రత్యేకంగా ఉంది. ఇరుకులు, ఇబ్బందులు, పరిస్థితులు, విపత్తులు, అనారోగ్యం, శత్రువుల దాడి, ఇవన్నిటినీ ఈ సమయాన్ని సూచిస్తూ ఉంది. అయితే నీకు శ్రమలు రావు అని దేవుడు చెప్పలేదు. కానీ ఆయన వాగ్దానం ఏమో తెలుసా? శ్రమ దినములలో నేను నీకు ఆశ్రయమవుతాను. ఇలాంటి వాగ్దానం ఎవరు ఇవ్వలేరు కూడా. శ్రమ దినాలలో ఆశ్రయ దుర్గముగా ఉండటానికి దేవుడు నీ జీవితంలో ద్వారాలు తెరుస్తూ ఉన్నాడు. శ్రమ కలిగినప్పుడు నీవు పరుగెత్తుకొని వెళ్ళి నువ్వు ఆశ్రయము పొందగలిగేటటువంటి ఒకే ఒక్క స్థానం, వ్యక్తి దేవుడు మాత్రమే. నీతో ఉన్నవారు, నిన్ను ప్రేమించానని నీతో చెప్పుచున్నవారు నీ శ్రమ దినాన్ని నీ దగ్గరగా ఉండరు. అందుకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, లోకములో మీకు శ్రమ కలుగును, కానీ ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించుతుని అని. శ్రమలు సహజమే, కానీ అవి మన అంతిమ గమ్యం కాదు. యేసయ్య నీతో మాట్లాడుతున్న మాట ఏమనగా, ఏ శ్రమలను నువ్వు మాట్లాడుతున్నావో, ఏ శ్రమలో నువ్వు నలుగుతూ నువ్వు ప్రార్థన చేస్తున్నావో, ఇవన్నీ కూడా ఆయన దాటి వచ్చాడు. వాటిని జయించి వచ్చాడు. మన ముందు మాదిరిగా ఆయన అడుగులు ఉంచి వెళ్ళాడు. ఆయన మనుషుల సహాయం చాలా పరిమితమైంది. మన దగ్గర డబ్బు, బంధువులు, స్థానము అన్నీ ఉన్నా శ్రమ దినాల్లో అవి నిలబడవు. కానీ యెహోవా ఒక దుర్గం. మన మీదకు వచ్చే తుఫాను, దాడి, ఇవన్నిటి నుండి మనల్ని కాపాడగలిగినటువంటి వాడు. హిబ్రూ భాషలో దుర్గం అనే పదానికి బలమైన కోట, రక్షణ గోడ, శత్రువుల నుండి కాపాడే ప్రాకారం అని అర్థం. ఆపత్కాలమందు నమ్ముకొనదగిన సహాయకుడు ఆయన. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా,
నీ పరిస్థితి ఏదైనా కావచ్చు. నువ్వు శ్రమలో, ఇరుకులో, ఇబ్బందులో, నిరాశ నిస్పృహలతో నువ్వు కొట్టుమిట్టులాడుతూ ఉండొచ్చు. దేవుడి దినాన్ని మాట్లాడుతున్నాడు. నీ శ్రమ దినములో ఆయన నీకు ఆశ్రయ దుర్గం. ధైర్యము తెచ్చుకో. నీవు శ్రమలో ఒంటరిగా లేవని నువ్వు గ్రహించు. ఆ మాట నీకెంతో ధైర్యాన్ని కలుగు చేస్తుంది. అందరూ విడిచి వెళ్ళిపోయినా నీకు ఆశ్రయ దుర్గమైనటువంటి యేసయ్య నీతో ఉన్నాడు. నీ కన్నీళ్లు, నీ నిట్టూర్పులు, నీ ప్రార్థనలను జాగ్రత్తగా ఆయన గమనిస్తూ ఉన్నాడు. ఈ నూతన దినములో దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్న నేపథ్యంలో ఈ వాక్యము నీ కొరకు సిద్ధపరిచి నీతో సూటిగా ఆయన మాట్లాడుతున్న ఈ వేళలో మనము వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకోవాలి. దేవుడు ఉత్తముడు అని తెలిసి కూడా నువ్వింకా ఆందోళనతో, భయముతో జీవిస్తున్నావా? ఆయన ఆశ్రయ దుర్గమని తెలిసినా నువ్వు ఆయన మీద విశ్వాసం ఉంచలేక నువ్వు అటు ఇటు తిరుగులాడుచున్నావా? శ్రమ దినములు దేవుని మీద ఆధారపడుతున్నావా, లేదా నీ జ్ఞానము, నీ శక్తి, లేదా మనుషుల మీద ఇంకా నువ్వు ఆధారపడుతున్నావా? ప్రియ దేవుని జనాంగమా, కష్టాలు, ఇరుకులు వస్తాయి, వెళ్ళిపోతాయి. కానీ నిరంతరము నిలిచి నిన్ను రక్షించేవాడు దేవుడు. అతడు స్థిరమైనటువంటి బండ. అతడు ఉత్తముడైనటువంటి వాడు గనుక ప్రతి పరిస్థితిలో సంపూర్ణ విశ్వాసముతో ఆయనను చేరుకోవటానికి నువ్వు సిద్ధపడి ఉండాలి. నూతన దినములో ఆ గొప్ప సిద్ధపాటు, ఆ విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ ప్రార్థనతో దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఉదయకాలం నీ వాగ్దానము ద్వారా మమ్మల్ని ధైర్యపరిచారు. అవును ప్రభా, నీవే మా శరణము, నీవే మా దుర్గం, మా బలం. మా మార్గములో ఎన్ని శ్రమలు ఎదుర్కొన్నా నీవు ఉత్తముడువని, నీవు కాపాడువాడవని మేము నమ్మి మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం. ఈ నూతన దినములో ప్రతి ఒక్కరం మిమ్మల్ని ఆశ్రయించి మా జీవితాన్ని నీ చేతిలో అప్పగించే కృప మా జీవితాల్లో అనుగ్రహించి సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.